మూసీ కోసం శివదీక్ష తీసుకున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం కోసం రేవంత్ సర్కార్ పక్క ప్రణాళిక సిద్ధం చేసి హైదరాబాద్ మహానగరంలో మురుగుతో ప్రవహిస్తున్న మూసీని దశల వారీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ ను తీసుకొచ్చింది. మరి మూసీ అభివృద్ధికి తీసుకున్నామన్న చర్యను తొలి డిపిఆర్ లో సవరణగా తెలియజేసింది. 100 ఏళ్ల క్రితం మూసీని వరదలు ముంచెత్తినప్పుడు నాటి నిజాం సర్కార్ తీసుకున్న చర్యలు వివరిస్తూ నగరీకరణలో మూసీ నది మురికి కుంపగా మారిందని, ఆ మారిన పరిస్థితులకు కళ్ళ కట్టినట్టుగా నేను చూపిస్తున్నానని, ఇకపై మూసీ నదిని ఎలా అభివృద్ధి చేస్తారన్నది తెలిపాడు. ఇక నగరంలో ప్రవహించే 55 కిలోమీటర్ల పరిధిలో 5 జోన్లుగా విభజించి 7 అంశాలతో నదిని పునర్జీవం చేసేందుకు అవసరమైన పక్కా ప్రణాళికను ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. మరి పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. తొలి దశలో అభివృద్ధి పనులకు 6,500 కోట్ల నుండి 7,000 కోట్ల వరకు అవసరమని అంచనా వేశారు. మరి భూసేకరణ ప్రక్రియలో ఈడీఆర్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీన్ని ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని శివాజ్ఞ అని ప్రతిజ్ఞ చేశారు. మరి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను మీరు ఏ విధంగా భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.